నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు, వానలు పడుతున్నా తగ్గని ఉక్కపోత, పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ విస్తృత సూచనలు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన. మరాఠీ మీడియం పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువకుడి గుర్తింపు. పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుండి పట్టణం పల్లె తేడా లేకుండా వానలు పడుతున్నాయి. పిడుగుపాటుకు గురై ఏకంగా 6 మృత్యువాత పడిన నేపథ్యంలో పిడుగుపాటు నుండి రక్షణగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ రాజర్షిష ఒక ప్రకటనలో విస్తృత సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురిసిన తరువాత వరుసగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉక్కపోత తగ్గకపోవడం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. శుక్రవారం సైతం ఉదయం నుండి తీవ్రమైన ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే గురువారం పిడుగుపాటుకు గురై ఏకంగా 6 మృత్యువాత పడడం కలకలం రేపింది. పిడుగుపాటు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా క్షతగాత్రులకు రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. పిడుగుపాటుకు ఒక్కరోజే 6 మృత్యువాత పడడంపై కలెక్టర్ రాజర్షిష అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పిడుగుపాటుకు గురి కాకుండా ఏం చేయాలో సూచిస్తూ జాగ్రత్తలను వివరించారు. ఆడియో పాటను, వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశించారు. जब भी बादल की गरज सुनाई दे और आसपास कोई मजबूत छत वाली जगह न दिखाई दे तो तुरंत कान पर हाथ रखकर और एड़ियों को जोड़कर बैठ जाएं और ध्यान रखें एड़ियां जुड़ी हुई हों। बिजली का खतरा ऊंचे पेड़, बिजली के खंभों, तारों और पानी में ज्यादा होता है, इसलिए इन सब से दूर रहें। तैयारी में ही समझदारी. ప్రధానంగా భారీ శబ్దాలతో ఉరుములు, మిరమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గ్రహించి తను జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో వివరించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని, భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలని సూచించారు. మోకాళ్లపై చేతులు, తలను దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలని, ఇంటి కిటికీలు, తలుపులు వద్ద నిలబడకుండా వాటిని మూసి ఉంచాలన్నారు. నదుల్లో, వాగుల్లో స్నానాలు చేయరాదని, లోహపు వస్తువులను చేతిలో పట్టుకోరాదని సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందిస్తున్న బోధనను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల యూపీఎస్ మరాఠీ మీడియం పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అందిస్తున్న నాణ్యమైన బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల యూపీఎస్ మరాఠీ మీడియం పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మొదటి తరగతి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. అంతకుముందు శ్రీ సరస్వతీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ సుజాత్ ఖాన్, స్కూల్ హెచ్ఎం గణేష్,
డీఈఓ సిసి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన అందుతోందని, తల్లిదండ్రులు వారి పిల్లల్ని పాఠశాలలో చేర్పించి ప్రోత్సాహం అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. బడిబాటలో భాగంగా ప్రవేశాల సంఖ్య పెంచుతూనే మూతపడిన పాఠశాలల్ని తెరిపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేరిన విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమానికి ఎంఈఓ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సరస్వతి చిత్రపటం వద్ద పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం కవిత, ఉపాధ్యాయులు సంతోష్, అన్నపూర్ణ, నవ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరస్వతీదేవి కటాక్షంతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు 1వ తరగతి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మండల వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక తాంసీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం చేయించడం జరిగింది. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఎదగాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మండలంలో విద్యార్థుల యొక్క నమోదు కూడా చాలా అభినందనీయంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ప్రవేశాల సంఖ్య పెరుగుతుంది. తాంసీ ప్రాథమిక పాఠశాల ముఖ్యంగా వామనగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మండలంలో ఉన్న 6వ తరగతి 8వ తరగతి కూడా ప్రవేశాలు చాలా పెరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న గ్రామస్తులకు, అదేవిధంగా పోషకులకు, ఉపాధ్యాయులందరికీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రిని కలిసి శాల్వాలతో సత్కరించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులు కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు కాపాడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. రవీంద్రనగర్కు చెందిన ఓ యువకుడు తాను చనిపోతున్నానంటూ వీడియో సందేశాన్ని తండ్రికి పంపగా 1 టౌన్లో తండ్రి ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పచెప్పారు. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడిని జిల్లా పోలీసులు రక్షించారు. విషయం తెలుసుకున్న వెంటనే విచారణ ప్రారంభించి యువకుడిని పట్టుకోవడంతో ఆయన ప్రాణాలు కాపాడగలిగారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన మహమ్మద్ ఫైసల్ కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక తాను సెలవు తీసుకుంటున్నానని తన తండ్రికి వీడియో సందేశం పంపి ఫోన్ ఆఫ్ చేశాడు. ఆందోళనకు గురైన తండ్రి స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసు సిబ్బంది సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాధితుడిని కనుగొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వడ్డాడి ప్రాజెక్టు వద్ద ఆయనను గుర్తించి ప్రాణాలు కాపాడారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అందించినట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే 1 టౌన్ సిబ్బందితో పాటు తాంసీ డయల్ 100 బ్లూ కోట్ సిబ్బంది తక్షణమే స్పందించారని పేర్కొన్నారు. తమ కుమారుడిని కాపాడిన పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో జిల్లా పోలీసు వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. सर ये मेरा बेटा है, वो कल मिसिंग हो गया था, मैं कंप्लेंट करा था साहब। 10:30 को इधर आया था। पहले उससे पहले एक टीम जब उधर पहले गए थे वडाड़ी, मालूम हुआ इन्फॉर्मेशन मिला तो
हम जो है सो मेरा फैमिली वहाँ गए सर्च करे तो जब भी नहीं मिले, फिर उसके बाद आके मैं साहब के पास वन टाउन पुलिस स्टेशन में आया था साहब, सीआई साहब के पास। सीआई साहब जो है सो 10:30 को विजिट हुआ, कंप्लेंट करा, वीडियो दिया सार को, ऐसा ऐसा बच्चा मेरा वीडियो डाला तो वीडियो दिया मैं। अब वो देने के बाद सार मेरे को पूरा टीम के साथ मेरे को तामसी बड्डाड़ी भेजे साहब। और जब वो टाइम पे 1 बज रहा था, पानी पड़ रहा था, मेरे को पूरा अच्छा कोऑपरेट करे सर। मेरा बच्चा उधर सर्च करने के बाद तामसी पुलिस स्टेशन के स्टाफ और जो है सो हमारा वन टाउन और जो है सो सीआई साहब जो है सो पूरा हमको कोऑपरेट करे साहब। कोऑपरेट करने के बाद जो है सो हम 1 बज रहा था साहब बड्डाड़ी में डैम के पास, मेरा वहाँ सर्च कर रहे तो 1 घंटा सर्च करने के बाद मेरा बच्चा उधर मिल गया साहब। और ये मैं सीआई साहब का, वन टाउन पुलिस स्टेशन स्टाफ का और तामसी बस स्टैंड पुलिस स्टेशन का, एसपी साहब का, डीएसपी साहब का मैं వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్.
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ఫా గార్డెన్ సమీపంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. తీవ్రమైన దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు. పట్టణంలోని ఆర్ఫా గార్డెన్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై అశుభ్రత నెలకొంది. చెత్తా చెదారంతో పాటు ఖానాపూర్ నది ఒడ్డున చెట్ల కొమ్మలు ఉండడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. వర్షాకాలంలో సమస్య మరింత జటిలం కావడంతో సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారితో పాటు అటుగా వెళ్లేవారికి దుర్గంధంతో ఇబ్బంది ఎదురవుతోంది. స్థానికులు అటుగా వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీకి చెందిన అయూబ్ ఖాన్, మోసిన్ ఖాన్, షేక్ జబీర్ చెబుతున్నారు. వర్షాకాలంలో చిన్నపిల్లలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వెంటనే కలెక్టర్ స్పందించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు. తక్షణమే చెత్తను తొలగించి ఇక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పురయంత్రాంగం శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. बारिश का माहौल है, बोले तो बारिश अब चालू होने वाला है. परसों पानी आया तो लोग यहाँ लाके कचरा फेंक दे रहे, आम, ये नारियल के छिट्टे, और ये रोड से जितने भी लोग जा रहे गलीज बदबू आ रही, और यही जाके नीचे पानी में जाके पूरा तालाब में जा रहा, और तालाब में पूरा खराब, क्योंकि हमारे बच्चे वहीं स्कूल है लग के, 2-3 स्कूल लग के है तालाब को, तो इसकी वजह से पूरा माहौल पूरा खराब हो रहा है यहाँ पर. और म्यूनसिपालिटी वाले क्या कर रहे नहीं मालूम. हम कलेक्टर साहब से गुजारिश करते और हमारे कमिश्नर साहब से गुजारिश करते, यहाँ का माहौल देखो, ये ब्रिज के सामने पूरा कचरा लाके डाल दे रहे, आम का तुक्कू लाके डाल दे रहे, नारियल का तुक्कू लाके डाल दे रहे. 1-2 दिन में इतना गलीज बदबू आ रहा है, ये रोड से चलने वाले परेशान हो जा रहे. ये अब्दुल्ला चौक पे, खानापुर पे जो ब्रिज है ना, अरफा गार्डन के अपोजिट, तो यहाँ पर पूरा तुक्कू लाके डाल दे रहे. రెడీమేడ్ దుస్తుల హవా పెరిగిన ప్రస్తుత తరుణంలో దర్జీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి సైతం ఆదరణ తగ్గడం లేదు. వీరి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వివిధ సంస్థలు ప్రత్యేకంగా శిక్షణను సైతం అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. జాతీయ కుట్టు మిషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తరాలుగా వస్తున్న కుల వృత్తులను ఉపాధిగా మార్చుకొని అనేక మంది జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లో ఆధునికత ప్రవేశించడంతో కుల వృత్తులకు గత వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే దర్జీ కుల వృత్తి మాత్రం ఎంతటి ఆధునికత వచ్చినప్పటికీ రెడీమేడ్ దుస్తుల ట్రెండ్ కొనసాగుతున్న కుట్టు మిషన్లు ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. మేర కులస్తులు మాత్రమే కాకుండా ఇతర కులాల వారు సైతం ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా పాత తరం కుట్టు మిషన్లు, ఈ తరం విద్యుత్ కుట్టు మిషన్లు అమ్మే దుకాణాలు, మరమ్మతులు చేసే దుకాణాలు ఇప్పటికీ కలకలలాడుతూనే ఉండటం విశేషం. రెడీమేడ్ దుస్తుల డిమాండ్ ఉన్నప్పటికీ ప్రజలు టైలర్లపై నమ్మకం వీడటం లేదు. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా మహిళలకు ఉపాధి వనరుగా కుట్టు శిక్షణ కేంద్రాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.
పేద మధ్యతరగతి వర్గాల మహిళలు కుట్టు మిషన్లు, అల్లికలలో శిక్షణ పొంది తర్వాత ఇంటి వద్ద దుస్తులు కుడుతూ ఎంతో కొంత సంపాదించగలుగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నానని టేలర్ రమేష్ చెబుతున్నారు. చిన్నపాటి ఇబ్బందులు తప్పితే ప్రస్తుతం అంతా సవ్యంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. రెడీమేడ్ యుగం నడుస్తున్న కుట్టు మిషన్లకు ఆదరణ తగ్గలేదని మిషన్లకు మరమ్మతులు చేసే మార్షెట్టి అశోక్ అభిప్రాయపడుతున్నారు. గత 40-45 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, వర్క్ చేస్తున్నా. మంచిగా ఉంటుంది ఇది ఆధార దీని మీద. పాతకాలం మిషన్లు ఇప్పటికీ ఉన్నాయి, నడుస్తున్నాయి, సక్సెస్ఫుల్గా మంచిగానే నడుస్తున్నాయి. అవి ఉన్నది ఇప్పటికి కూడా ఉన్నది, నడుస్తున్నది. నేటి ఆధునిక కాలంలో రెడీమేడ్ దుస్తులకు చాలా ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా చాలామంది మరి ఈ కుట్టించిన బట్టలకు కంఫర్ట్గా ఉండడం వల్ల కుట్టించిన బట్టలకి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా స్కూల్ పిల్లలకు డ్రెస్సెస్ కానివ్వండి, ఆఫీస్ లెవెల్లో కానివ్వండి, వేసుకుని కుట్టించిన బట్టలకి డిగ్నిటీగా కనబడతాయి. కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ తెలిపారు. ఇటీవల ఐఎన్టీయూసీ అనుబంధ ఆటో యూనియన్ను ఎన్నుకున్న నేపథ్యంలో శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కార్యవర్గం వివరాలను వెల్లడించారు. ఏదైతే వీళ్ళు ఉన్నారో మరి ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా అదేవిధంగా మరి చట్టాలకు లోబడి మరి ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా పనిచేస్తారని, అదేవిధంగా ఏదైతే ఆటో ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని సురక్షితంగా తీసుకెళ్లి మరి అదేవిధంగా మరి ఏదైనా విపత్తు కాలంలో మరి మానవ దృక్పథంతో సహాయం చేసి ముందుకు తీసుకుపోతారు. ఈ ఆటో యూనియన్ ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇప్పుడే ఫామ్ అవుతున్నది, ఇంతవరకు లేకుండా ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను జర్నలిస్టుల పిల్లలు ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని TUWJ H143 ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజు కోరారు. ఈ ఏడాది కూడా యూనియన్ ద్వారా జిల్లా కలెక్టర్కు చేసిన ప్రాతినిధ్యం మేరకు DEO శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లకు సర్క్యులర్ ఉత్తర్వులు జారీ చేయడమే గాక ఫీజు రాయితీ అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని జర్నలిస్టు ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు షానం ప్రవీణ్, ముడుపు సంతోష్, తేజ, మిట్టపల్లి మధు, సుభాష్, రత్నాకర్, విజయరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు, వానలు పడుతున్నా తగ్గని ఉక్కపోత, పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ విస్తృత సూచనలు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన, మరాఠీ మీడియం పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ RJD సత్యనారాయణ, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువకుడి గుర్తింపు, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.